ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ పాలనను గ్రామస్థాయికి తీసుకువచ్చిందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బుక్ మై దర్శన్ ద్వారా ప్రత్యేక బస్సులలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల దర్శనం చేసుకోవచ్చని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. విశాఖ రుషికొండపై నూతనంగా నిర్మించిన భవనాలు పర్యాటక రంగానికి తలమానికమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇక వార్తల వివరాలు. అమలాపురంలోని కీలకమైన ఈదరపల్లి, నల్లవంతెనల అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ పాలనను గ్రామస్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. అమలాపురం నియోజకవర్గంలో త్వరలో రహదారుల అభివృద్ధి చేపడతామని ఆయన పేర్కొన్నారు. బుక్ మై దర్శన్ ద్వారా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలకు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బుక్ మై దర్శన్ ద్వారా సుమారు 17 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం చేసుకోవచ్చని, దీని ద్వారా యాత్రలకు వెళ్తే త్వరగా దర్శనం జరిగే వెసులుబాటు ఉంటుందని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో గల 1225 డ్వాక్రా సంఘాల్లో 12,622 మంది సభ్యులు భాగస్వాములుగా ఉన్న మహిళా మార్ట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా మార్టులు అందరికీ అందుబాటులోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖలోని రుషికొండపై నూతనంగా నిర్మించిన భవనాలు పర్యాటక రంగానికి తలమానికమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక శాఖ నిర్మించిన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డిలతో మంత్రి ఆర్కే రోజా ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని అనుమతులతో నిర్మించిన 7 భవనాలను ఏ విధంగా వినియోగించాలి అన్న అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ప్రత్యేక కార్యక్రమం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ రోజు నిర్వహించారు. ప్రత్యేక ప్రచార రథం ద్వారా భారీ తెరలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తుమ్మి ఉల్లా ఆకాశవాణితో మాట్లాడుతూ పీఎం స్వనిధి ద్వారా రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కున్నామని అన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇంటిని నిర్మించుకున్నామని హేమలత పేర్కొంటూ, నా యొక్క పరిధిలో వచ్చి 30 సంఘాలు ఉన్నాయి. 50 మందికి ప్రధాన మంత్రి స్వానిధి కింద 50 మందికి లోన్ ఇప్పించాను. ఆ యొక్క లోన్ కి తోపుడు పంది కింద 10,000 చొప్పున 50 మందికి ఇప్పించాము. సద్వినియోగం చేసుకున్నారు మెంబర్స్. మళ్ళీ రెండో విడత కూడా 30,000 రూపాయల చొప్పున కూడా 10 మందికి ఇప్పించాము. చేనేత దుస్తుల వినియోగాన్ని పెంచాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. చేనేత భారతదేశ సాంప్రదాయ కళా సంస్కృతిని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా పొందూరు కాటన్ వస్త్రాలు ఎంపిక అయ్యాయని అన్నారు. వివిధ మార్గాల్లో చేనేత బట్టల విస్తృత వినియోగం కోసం యువతను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ చేనేత పారిశ్రామికుల సహకార సంఘం యాప్కో అన్ని ఉత్పత్తులపై 30% తగ్గింపుతో విక్రయాలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం విధిగా నేత వస్త్రాలు ధరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా నివారణపై గిరిజనులను చైతన్యం చేయాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ అన్నారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రచార రథాలను ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి చదువుతో పాటు ఆర్థిక అక్షరాస్యత అవసరమని అన్నమయ్య జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ రోజు ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏకకాలంలో అమలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ రోజు విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర స్థాయి రాష్ట్ర అధికార ప్రతినిధులు పాత్రికేయులతో నిర్వహించిన వర్క్షాప్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, అలాగే పేదలకు సంక్షేమం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ పాలనను గ్రామస్థాయికి తీసుకువచ్చిందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బుక్ మై దర్శన్ ద్వారా ప్రత్యేక బస్సులలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల దర్శనం చేసుకోవచ్చని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ రుషికొండపై నూతనంగా నిర్మించిన భవనాలు పర్యాటక రంగానికి తలమానికమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.